తను ఎంతో నమ్మిన సొంత చెల్లెలే తనని ఇలా కొండపై నుంచి కిందకు తోసేస్తుందని హీరోయిన్ ఊహించలేదు. గాలిలో పడుతున్న ఆమె మనసులో ఒక్కటే ఆవేదన, తన జీవితం ఇక్కడితో ముగిసిపోతుందా అని. సరిగ్గా అదే సమయంలో డ్రాగన్ కింగ్ అక్కడికి వచ్చి ఆమె నీళ్లలో పడకుండా కాపాడి సురక్షితంగా నేలమీద దించుతాడు. డ్రాగన్ కింగ్ కాలు నేలను తాకగానే అతని శక్తికి చుట్టుపక్కల ఉన్నవారంతా ఒక్కసారిగా దూరంగా విసిరికొట్టబడతారు. చాలా కాలం తరువాత అతని చూసిన హీరోయిన్, నువ్వు తిరిగి వస్తావని నేను నమ్మాను, పైగా నువ్వు తిరిగి వచ్చావు, అది నాకు చాలు అని భావోద్వేగంతో చెబుతుంది. అప్పుడే ఇద్దరు పిల్లలు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. వీరిద్దరూ తమ పిల్లలే అని హీరోయిన్ డ్రాగన్ కింగ్ కు చెప్తుంది. తన పిల్లలను చూసి అతను ఎంతో సంతోషిస్తాడు. ఇంతలో పిల్లలు తమ తల్లిని ఇక్కడున్న ప్రజలు ఎంతగా హింసించారో తండ్రికి వివరిస్తారు. అది విన్న డ్రాగన్ కింగ్ కోపంతో రగిలిపోతాడు. తన శక్తులతో అక్కడున్న వారిని గాయపరుస్తాడు. అతని శక్తులను చూసి చెల్లి ఆశ్చర్యపోతుంది. డ్రాగన్ కింగ్ హీరోయిన్తో, ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు చింతించకు, నేను వారందరినీ అంతం చేస్తాను అని ధైర్యం చెబుతాడు. డ్రాగన్ కింగ్ ముందుకొచ్చి, నేనే డ్రాగన్ కింగ్ అని అందరి ముందు ప్రకటిస్తాడు. కానీ చెల్లి భర్త, నేను ఇప్పటికే డ్రాగన్ కింగ్ ను కలిశాను, అతను ఒక ముసలి వ్యక్తి, ఇతను కేవలం డ్రాగన్ కింగ్ లా నటిస్తున్నాడు అని అబద్ధాలు చెప్తాడు. హీరోయిన్ గతంలో ఎవరితోనైతే సంబంధం పెట్టుకుని 10 సంవత్సరాల తరువాత బిడ్డకు జన్మనిచ్చిందో ఇతను అదే రాక్షసుడై ఉండవచ్చని ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తాడు. వారు అమర్యాదగా ప్రవర్తిస్తూ హీరోయిన్ను మళ్లీ చంపడానికి ముందుకు వస్తారు. కానీ ఈసారి డ్రాగన్ కింగ్ వారి ముందు ఉంటాడు. తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరినీ అతను వరుసగా చెంపదెబ్బలు కొట్టడం ప్రారంభిస్తాడు. రాజు అయినా సామాన్య ప్రజలైనా ఎవ్వరినీ అతను వదిలిపెట్టడు. చివరగా సవతి తల్లి ముందుకు రాగానే ఆమె వేలిని పట్టుకుని, ఈ వేలితోనే కదా నువ్వు నా భార్యను హింసించావు, ఇప్పుడు నేను నీ చెయ్యిని అంతం చేస్తాను అని అంటాడు. ఆమె భయపడి వెనక్కి తగ్గుతుంది. ఆమె చెయ్యి మంచులా గడ్డకట్టుకుపోయి ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. ఇది చూసి చెల్లి భయపడినా పైకి ధైర్యంగా నటిస్తూ, భయపడకండి, ఇది వారి మాయాశక్తి మాత్రమే, ఇది కొద్దిసేపటికే మాయమైపోతుంది అని సైనికులను రెచ్చగొడుతుంది. సైనికులు ముందుకు వచ్చి డ్రాగన్ కింగ్ ను చుట్టుముడతారు. డ్రాగన్ కింగ్ తన చేతిని ఝాడిస్తాడు. దాని నుండి వెలువడిన శక్తికి చుట్టుపక్కల వారందరూ కింద పడిపోయి రక్తపు వాంతులు చేసుకుంటారు. ఇది చూసి పిల్లలిద్దరూ సంతోషిస్తారు. కానీ డ్రాగన్ కింగ్ చాలా కోపంగా ఉండటంతో అక్కడ వాతావరణం ప్రమాదకరంగా మారుతుంది. మరోవైపు ఒక సాధువుని చూపిస్తారు. అతను ఆధ్యాత్మిక బిడ్డల కోసం పూర్తి ఏర్పాట్లు చేసి వారు జన్మించినప్పుడు అక్కడ ఉండాలని తిరిగి వస్తాడు. అతను ఆ ప్రదేశానికి చేరుకోగానే అక్కడ ఇప్పటికే చాలా మంది ప్రజలు ఉంటారు. రాజు అతన్ని చూసి సంతోషించి డ్రాగన్ కింగ్ గురించి వివరించడం మొదలుపెడతాడు. తాము అనుకున్న విషయాలన్నింటినీ ఆ ప్రజలు సాధువుకు వివరిస్తూ అతన్ని రాక్షసుడు అని పిలుస్తుంటారు. కానీ సాధువు అతన్ని చూడగానే షాక్ అవుతాడు. ఎందుకంటే అతను నిజమైన డ్రాగన్ కింగ్ ను గుర్తుపడతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్ లో పార్ట్ 11 అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు